సత్కాం స్కామ్ కు సంబంధించి జన్వాడ లింక్స్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో సత్యం రామలింగరాజు చేసిన 5,000 రూపాయల కోట్ల స్కామ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అభినవ్ అనే వ్యక్తి కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఉమ్మడి ఏపీ రిటైర్డ్ జడ్జ్ ఆవుల సాంబశివరావు బంధువైన ఆవుల అనిత నాంపల్లి ఈడీ స్పెషల్ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. రామలింగరాజు అండ్ కో నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 300 కోట్ల విలువ చేసే తన భూమిని ఆక్రమించుకున్నారని అనిత పిటిషన్లో పేర్కొన్నారు. రామలింగరాజు తన భూమిని తన మరదలు రాధా పేరున మ్యూటేషన్ చేయించినట్లుగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రాధా పేరుతో సర్వే నంబర్ 249లో ఉన్న భూమిని గాస్పెల్ మిషన్ ఇండియా పేరుతో విక్రయించినట్లుగా ఫేక్ ప్రొసీడింగ్స్ ను సృష్టించినట్టు తెలిపారు. రామలింగరాజును రాధా భర్తగా చూపిస్తూ సర్వే నంబర్ 309లోని భూమి బదలాయించినట్లుగా నకిలీ రికార్డ్స్ ను సృష్టించారని పిటిషన్లో స్పష్టం చేశారు. ఆవుల అనిత పిటిషన్ పరిశీలించిన నాంపల్లి ఈడీ స్పెషల్ కోర్టు విచారణకు స్వీకరించింది. సత్కాం స్కామ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ స్కామ్ లింక్స్ కు సంబంధించి కొత్త అప్డేట్స్ వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన న్యూ అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి సాగర్? సో మనం చూసాం రీసెంట్ గా 96 ఎకరాలు జన్వాడలోని రంగారెడ్డి జిల్లా జన్వాడ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 306 నుంచి 316 వరకు దాదాపు 96 ఎకరాల భూమి సత్యం రామలింగరాజు అండ్ కంపెనీ. ఎందుకంటే ఈడీలో ఇప్పటికే 160 బినామీ కంపెనీలు ఇందులో అక్యూజ్డ్ గా ఉన్నారు, నిందితులు ఉన్నారు. ఆయా డైరెక్టర్లు కూడా అందులోనే అక్యూజ్డ్ ఉన్నారు. ఆయా సంస్థలే ఇప్పటికే దాదాపు 96 ఎకరాలు పూర్తిగా కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి జన్వాడ భూ స్కామ్ కేసులో మరికొంతమంది బాధితులు కూడా బయటకు వస్తున్నారు. ఈడీ స్పెషల్ కోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఈ రోజు మరికొంతమంది బాధితులు కూడా బయటకు వస్తున్నారు, ఈడీ స్పెషల్ కోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఈ రోజు విచారణ జరగనుంది మధ్యాహ్నం తర్వాత. అయితే దీనికి సంబంధించిన అంశాలు కొన్ని మాట్లాడదాం. హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు ఉన్నారు. సో ఇప్పటికే రీసెంట్గా అభినవ్కు సంబంధించినటువంటి కేసులో కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. సో మరికొంతమంది బాధితులు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఉన్నటువంటి ల్యాండేనా ఇది, ఇంకా కొత్త కేసు అనుకోవచ్చు? అందులో భాగంగా ఉన్నటువంటి ల్యాండే. అయితే ఇది మొత్తం 96 ఎకరాలు. 96 ఎకరాలల్లో ఇప్పుడు ఒక ఆవుల అనిత గారు, మా క్లయింట్ అయిన ఆవుల అనిత గారు గతంలో 6 ఎకరాల ఒక గుంట అనేది కొనడం జరిగింది. అసలైన హక్కుదారులు ఓనర్స్ నుండి కొనడం జరిగింది. అయితే వాళ్ళు 96లో కొన్నారు. 96లో కొన్నాక వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ పేరు మీద రికార్డు వస్తుంది. ధరణిలో కూడా వాళ్ళ పేరు మీద రికార్డు ఉన్నది. భూభారతిలో కూడా వాళ్ళ పేరు పైనే రికార్డు ఉన్నది. అయితే ఈ సత్యం రామలింగరాజు అండ్ కంపెనీ ఏ విధంగానైతే 160 కంపెనీలు, బేనామీ కంపెనీలు, దొంగ కంపెనీలు, షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టుకొని ఏ విధంగానైతే ప్రజాధనాన్ని లూటి చేసిండ్రో, గతంలో మొత్తం స్టాక్ మార్కెటే కుదేలైపోయే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో సిబిఐ కేసులో వాళ్ళ కన్విక్షన్ కూడా పడడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేసిరంటే పూర్తి స్థాయిలో మన రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని, గతంలో అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో మోసాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఏ విధంగానైతే గతంలో స్టాక్ మార్కెట్ క్రాష్ ద్వారా ఇట్లాంటి డొల్ల సంస్థల ద్వారా రుణాలు తీసుకొని లేని షేర్లను విలువను పెంచి ఏ విధంగానైతే చూపెట్టి ఆ ధనాన్ని అక్రమ మార్గాలలో సంపాదించారో ఆ అక్రమ ధనాన్ని మొత్తము భూములు అత్రాఫ్ హైదరాబాద్ కొననికి వినియోగించారని సిబిఐ వాళ్ళు తమ ఛార్జ్షీట్లో కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈడీ వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే దీనిలో తీవ్రమైన జాప్యం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా బాధితులు అనేటోళ్ళు ధైర్యం చేసి బయటికి వస్తుండ్రు. ఇప్పుడు దీనిలో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ చేసిన కేసు మనం కనుక చూసుకున్నట్టయితే 6 ఎకరాల ఒక గుంట భూమిని ఒక 300 నుండి 350 కోట్ల విలువైన భూమి అది. అయితే దాన్ని ఏ విధంగా వాళ్ళు చేసిరు అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు దీనిలో కొన్ని ప్రొసీడింగ్స్ చూపెట్టడం జరిగింది. ప్రొసీడింగ్స్ ఎవరి పేరు మీద అంటే రామలింగరాజు గారి తమ్ముని భార్య అయిన బి రాధా
అనే ఆమె పేరు మీద కొన్ని ప్రొసీడింగ్స్ అనేటివి తయారు చేయడం జరిగింది, మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అయితే అవి ఆ ప్రొసీడింగ్స్ 1 ఎకరం 25 గుంటలకు మాత్రమే. దానికి ఏదైనా ఒక రికార్డు ఉండాలి. ఎట్లా భూమి ఎవరు ఇచ్చిన, నేను ఇచ్చుకున్నా, మాన్యం నాకు నేను ఇచ్చుకున్నా అన్నాడంటే వెనకట్టుకోడు. అదే విధంగా యజమానులతో సంబంధాలు లేకుండా ఈ విక్రయాలు జరిగాయి అనుకోవచ్చా? ఒరిజినల్ యజమాని లేడీడా. అయితే ఇప్పుడు దీంట్లో ఎందుకంటే ఇందులో శతభిష కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం మొన్న మనం చూసాం. ఇక్కడ కొత్తగా శ్రవణ ఆగ్రోకి సంబంధించిన శ్రవణ బయోటెక్ అనేది అనే పేరు మీద రాధా ప్రతినిధిగా ఉన్న శ్రవణ ఆగ్రో పేరు పైన ఈ దొంగ సంస్థలన్నీ కూడా ఈడీ సిబిఐలో గత 12 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతుందా ఏదో ఒక విధంగా అడ్డుకున్న వేసి చట్టంలో పెట్టుకొని పిడితల మీద పిడితలు వేస్తూ దీన్ని జాప్యం చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వారంగా సిబిఐ కేసులో ఇతనే ప్రయత్నం చేసి తను సిబిఐ అప్పట్లో నేషనల్ మీడియా గతంలో డీపీగా ఉన్న సురేందర్ గారు, న్యాయమూర్తి గారు సురేందర్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగితే సురేందర్ గారు స్థాయిలో ఈడీకి కానీ ఎస్ఎఫ్ఐ కానీ సహకరిస్తాం విధంగా సహకరించి ఆ కేసులలో కూడా శిక్షలు పడిపెట్టి చేస్తాం. అది గత 12 సంవత్సరాల క్రిందట జరిగిన విషయం. ఇక్కడ ఒక క్లారిటీ, సత్యం రామలింగరాజు కేసు అంటే దేశవ్యాప్తంగా సంచలనం చేశారు. ఆ కేసు గతంలో నడిచింది, జైలు శిక్షణ వేశారు, అంతా అయిపోయింది అంటున్నారు. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఆయన సెల్ కంపెనీలకు సంబంధించిన కావచ్చు, ఆయన స్కామ్ తో లింకప్ అయినటువంటి సంస్థల మీద ఇంకా చర్యలు తీసుకోలేదా? ఎందుకు ఈ జాప్యం జరుగుతున్నారు? అయితే ఈ కొన్ని థ్యాంక్ యూ సాగర్.